నమస్తే. వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ రమ్య. ఎబ్సెట్ ఎగ్జామ్ త్వరలో రాబోతున్న తరుణంలో ఇగ్నైట్ అకాడమీ నుంచి 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న మన కెమిస్ట్రీ ఫ్యాకల్టీ శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారి యొక్క సలహాలు, సూచనలు ఎబ్సెట్ గురించి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, జాతీయ స్థాయిలో జరిగే పరీక్షలకు అలాగే ఎబ్సెట్‌కు ఉన్న వ్యత్యాసం ఏంటి సార్? ఓకేనమ్మా. జాతీయ స్థాయిలో మనకి జరిగేటువంటి ప్రవేశ పరీక్షల్లో మెయిన్స్ పరీక్ష ప్రధానంగా క్రిందటి సంవత్సరం 15 లక్షల మంది ఈ పరీక్షను రాయటం జరిగింది. ఓకే. ఈ 15 లక్షల్లో 2.5 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు, అంటే క్వాలిఫై అయ్యారు. ఈ శాతం అనేటువంటిది సుమారుగా మనకి 15% వరకు వస్తుంది. ఓకే. దీని తరువాత దానిలో మనకి అవైలబిలిటీ ఉన్నటువంటి సీట్ల సంఖ్య 70,000. అనగా 15 లక్షల్లో మనకి సీటు వచ్చేటువంటి శాతం సుమారుగా 5%. ఓకే. చాలా తక్కువ మందికి మాత్రమే సీట్లు వచ్చేటువంటి అవకాశం జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో ఉంది. ఓకే. మన తెలంగాణ ఎబ్సెట్ పరీక్షను కనుక మనం తీసుకున్నట్లయితే దీనిలో సుమారుగా 2 లక్షల మంది ప్రతి సంవత్సరం ఈ పరీక్షను రాస్తున్నారు. దగ్గరగా 150,000 మంది క్వాలిఫై అవుతున్నారు. మనకి అవైలబుల్ ఉన్నటువంటి సీట్లు 145,000. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది. కొంచెం శ్రద్ధ తీసుకొని పరీక్ష రాసినట్లయితే ప్రతి స్టూడెంట్కి మంచి బ్రాంచ్లో వారు కోరుకున్న విధంగా సీటు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సార్, జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షలతో పోల్చి చూసినప్పుడు ఎబ్సెట్‌కు ఉన్న ప్రాధాన్యత ఏంటి సార్? దీని గురించి మనం చెప్పుకున్నట్లయితే ఎంసెట్ పరీక్ష ఇప్పుడు దీన్ని ఎబ్సెట్ అంటున్నాము. దీనిలో ప్రశ్నలు కొంత సులభతరంగా ఉంటాయి. ఓకే. అదే మనం మెయిన్స్ పరీక్ష తీసుకున్నట్లయితే ప్రశ్నలు కఠినతరంగా ఉంటాయి. ఓకే. మనకి ఎంసెట్ వైపు చూసుకున్నట్లయితే ఎంసెట్ కనుక తీసుకున్నట్లయితే మనకి టాప్లో ఉన్నటువంటి ఎన్ఐటి కాలేజెస్ తోటి పోల్చినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలల్లో చాలా మంచి సీట్లు అవైలబిలిటీ ఉండటం వలన చివరగా ఉన్నటువంటి 10 ఎన్ఐటీల కంటే మన దగ్గర ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశం కనుక పొందినట్లయితే విద్యార్థులకి చాలా మంచి మేలు జరుగుతుందని మనం చెప్పవచ్చు. తద్వారా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఐటీల్లో ఒక 10 నుంచి 15 ఎన్ఐటీలు అనేటువంటివి కొంచెం దూరంగా ఉండటం వల్ల మన స్టూడెంట్స్ కూడా వాటికి ప్రయారిటీ ఇవ్వటం లేదు. ఉదాహరణకు మన దగ్గర చదివినటువంటి ఒక విద్యార్థిని దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు తీసుకుంది. ఆమెకి ఎన్ఐటీలో సీటు వచ్చిన తరువాత కూడా ఆమె మన దగ్గరలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో అది బెటర్గా ఉందన్న ఉద్దేశంతో ఇక్కడ ఆమె ప్రవేశాన్ని పొందడం జరిగింది. సార్, ఈ ఎబ్సెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది? ఎంసెట్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఎబ్సెట్ ఎగ్జామ్ అనేటువంటిది 3 గంటల సమయ పరిధిలో జరుగుతుంది. మొత్తం ప్రశ్నలు వచ్చేటప్పటికి 160 ఉంటాయమ్మా. 160 ప్రశ్నలకు మనకి 3 గంటల సమయం ఆన్లైన్లో కేటాయిస్తారు. ఓకే. అదేవిధంగా మెయిన్స్ పరీక్షను కనుక మనం తీసుకున్నట్లయితే దీనిలో 75 క్వశ్చన్లు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. ఓకే. మొత్తం 300 మార్కులకి ఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. ఓకే. మెయిన్స్ పరీక్షలో సమయం అనేటువంటిది ఎక్కువగా అనిపిస్తున్నప్పటికీ క్వశ్చన్లు అనేటువంటివి కఠినంగా ఉండటం వల్ల విద్యార్థులు అనేటువంటి వాళ్ళు తప్పులు ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అదే మన ప్రవేశ పరీక్షను కనుక తీసుకున్నట్లయితే తెలంగాణ ఎబ్సెట్ని ప్రశ్నలు కొంత సులభతరంగా రావటం, నెగటివ్ మార్కింగ్ లేకపోవటం వలన ప్రతి స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్ కూడా 65 నుంచి 70 మార్కులు దీనిలో స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే. సార్, ఎంత స్కోర్ చేస్తే మన టీజీలో ర్యాంక్ ఎంతవరకు రావచ్చు సార్? 65 నుంచి 70 మార్కులు కనుక మనకి స్టూడెంట్ స్కోర్ చేయగలిగితే సుమారుగా 10 నుంచి 12 వేలలో ర్యాంక్ పొందే అవకాశం ఉందమ్మా. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ 80 నుంచి 90 మార్కులు కనుక చేయగలిగితే దగ్గరగా 1000-1500 లోపు ర్యాంకు స్టూడెంట్ సాధించేటువంటి అవకాశం మన దగ్గర ఉంది. టాప్ 3 ఇంజనీరింగ్ కాలేజీల్లో 160-100 మార్కులు తెచ్చుకున్నట్లయితే టాప్ 3 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఖచ్చితంగా స్టూడెంట్ సీట్ సాధించేటువంటి అవకాశం ఉంది. సార్, ఇప్పుడు టీజీకును ఏపీకి అదర్ స్టేట్స్కి కంపారిజన్ వచ్చేసరికి మార్క్స్లో వ్యత్యాసం ఉంటుంది. అంటే సో మన దగ్గర అనేది ఇంత పర్సంటేజ్లో అయితే ర్యాంక్ అనేది ఇంత ర్యాంక్ అని ఇప్పుడు మీరు చెప్పారు. సో ఎందుకు ఆ వ్యత్యాసం ఉంటుంది సార్? వ్యత్యాసం కాలేజెస్ సంఖ్య, సీట్ల సంఖ్యని బట్టి. ఇప్పుడు కాలేజెస్ అనేటువంటివి తెలంగాణ రాష్ట్రంలో కాలేజీలు అనేటువంటివి చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ మన దగ్గర కాంపిటీషన్ అనేటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది. తద్వారా యావరేజ్ స్టూడెంట్ కూడా బెటర్ కాలేజీలో సీట్ సాధించే అవకాశం తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంది. ఓకే.
సరే సబ్జెక్టు పరంగా చూసుకున్నట్టయితే మనము ఏ సబ్జెక్ట్‌లో ఎంత స్కోర్ చేస్తే మనం ర్యాంక్ సాధించొచ్చు? మనకి కెమిస్ట్రీ పరంగా చూసినట్లయితేనమ్మా, కెమిస్ట్రీలో 20-25 మార్కులు గనక సాధించే ప్రతి స్టూడెంట్‌కి హ్మ్. తప్పనిసరిగా మంచి సీట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. కెమిస్ట్రీలో 20-25 మార్కులు మనం సాధించాలి అంటే ఫిజికల్ కెమిస్ట్రీ, ఓకే. భౌతిక రసాయన శాస్త్రం అంటాం. గ్రాఫ్స్ సాధారణంగా టెక్స్ట్ బుక్ నుంచి వచ్చే మోడల్ క్వెషన్స్‌ని ఫాలో అయితే సరిపోతుంది. ఓకే. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి నేమ్డ్ రియాక్షన్స్, ఇంటర్ కన్వర్షన్స్, హైబ్రిడైజేషన్, నామన్క్లేచర్, ఐసోమెరిజం ఇవన్నీ కూడా ఫండమెంటల్ టాపిక్స్. ఓకే. వీటిలో నుంచే మనకి నేరుగా ప్రశ్నలు అడగటం వలన స్టూడెంట్ చాలా సులభంగా వీటిని ఆన్సర్ చేయొచ్చు. ఓకే. అదేవిధంగా ఇనార్గానిక్ కెమిస్ట్రీని కనుక తీసుకున్నట్లయితే టెక్స్ట్ బుక్ బేస్డ్గా ఉండేటువంటి ఆర్డర్సు, మూలకాలు, వాటి అటామిక్ నెంబర్సు, వాటి ప్రాపర్టీస్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఓకే. జనరల్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అని, బయోమాలిక్యూల్స్, పాలిమర్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఇలా చాలా చాప్టర్స్ నుంచి నేరుగా అకాడమీ ఆర్ ఎన్సీఆర్టీ హ్మ్. టెక్స్ట్ బుక్ కనుక ఫాలో అయినట్లయితే ప్రతి స్టూడెంటు కెమిస్ట్రీలో 20-25 మార్కులు సాధించేటువంటి అవకాశం ఉంది. ఓకే. సార్ ఇప్పుడు మీ 30 ఏళ్ల అనుభవంలో సార్ స్టూడెంట్స్‌కి ఇప్పుడు ఎబ్సెట్ చాలా దగ్గరలో ఉన్నది. అంటే త్వరగా క్విక్‌గా అన్ని మ్మ్. పాయింట్స్ గుర్తుంచుకోవాలి అనంటే మీరు చెప్పండి. కెమిస్ట్రీలో 40 క్వశ్చన్లు వస్తున్నాయమ్మా. ఓకే. 40లో సుమారుగా 25-30 క్వశ్చన్స్ సులభతరమైన ప్రశ్నలే ఉంటున్నాయి. ఓకే. మనకి ఎబ్సెట్లో నెగటివ్ మార్కింగ్ లేకపోవటం వలన మనం మొదటి నుంచి ఏవైతే ప్రశ్నలు ఈజీగా ఉన్నాయో వాటిని ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళటం, తద్వారా తర్వాత మిగిలిన వాటిని కొంత టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అవ్వటం, ఎక్కువ సంఖ్యలో గ్రాండ్ టెస్టులు రాయటం, చిన్నటువంటి సవరణలు చేసుకున్నట్లయితే వారి ప్రాక్టీస్కి 20-25 మార్క్స్ ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే. సార్ మనం క్రితం చూసుకున్నట్టయితే ఎంసెట్. ఇప్పుడు దాన్ని ఎబ్సెట్ అంటున్నారు. అసలు ఏంటి సార్? ఎందుకు అంటే మార్పు ఎందుకు చేశారు? అది దానివల్ల ఉపయోగం ఏంటి? ఓకే. ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అమ్మా అంతకుముందు. ఓకే. దాన్ని ఎంసెట్ అంటున్నారు. ఆ! అప్పుడు ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ప్రవేశాలు మొత్తం ఈ ఎగ్జామినేషన్ పరిధిలో ఉండేవి. ఓకే. ఇప్పుడు మెడిసిన్ మరియు బీడీఎస్ ప్రవేశాలు నీట్ ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహించడం వలన ఎంబీబీఎస్, బీడీఎస్ అఖిల భారత స్థాయిలోకి వెళ్ళిపోయాయి. తద్వారా ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్గా రూపాంతరం చెంది ఎంసెట్ ఇప్పుడు ఎబ్సెట్గా మారింది. ఓకే. సో దీనివల్ల స్టూడెంట్స్‌కు ఏంటి సార్ ఉపయోగం? స్టూడెంట్స్కి సిమిలర్‌గా ఉంది కదా సార్. అంటే అప్పుడు అవును. ఎంసెట్‌కి ఎబ్సెట్‌కి పెద్ద వ్యత్యాసం ఏం లేదు. అవును. దాన్ని ఎందుకు చేశారు? అంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేశారంటే యాక్చువల్గా మనకి బీడీఎస్, ఎంబీబీఎస్ అక్కడికి పోవడం వలన అంతే. ఇప్పుడు ఎం అనేది ఇక్కడ ఉందనుకోమా, హ్మ్. ఇట్స్ ఏ మిస్నామర్. ఓకే. ఇప్పుడు దానికి ఇంకా వ్యాలిడిటీ లేనట్లే కదా మనకి. ఓకే. అందుకని వాళ్ళు దాన్ని ఎబ్సెట్గా మార్చుకున్నారు దాన్ని. ఓకే. ఇగ్నైట్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో మీరు కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా ఉన్నారు కదా సార్. సో ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత ఏంటి? మనం 2017లో ప్రారంభించాం రమ్య మన జర్నీ. ఓకే. ఇప్పటికి 9 సంవత్సరాలైంది. నీట్లో దగ్గరగా మన దగ్గర నుంచి ఇప్పటికి 900 మంది డాక్టర్లుగా మ్యానుఫ్యాక్చర్ డాక్టర్స్ అని చెప్పొచ్చు. ఓకే. పెద్ద సంఖ్యలో మనం డాక్టర్లను తయారు చేసాం. ఈ మధ్యనే వచ్చినటువంటి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కూడా 98%, 99% అండ్ అబవ్ చాలా మంచి సంఖ్యలో స్టూడెంట్స్ ఉత్తీర్ణత సాధించారు. తద్వారా ప్రవేశ పరీక్షలకు, ఇంటర్మీడియట్కు మన దగ్గర హైదరాబాదులో మనం ఒక మంచి కాలేజీగా ఇగ్నైట్ అనేటువంటిది ఉంది అని మనం చెప్పొచ్చు. ఓకే. సార్ ఇప్పుడు ఎబ్సెట్ ఎగ్జామ్ రాయబోయే స్టూడెంట్స్‌కి మీరిచ్చే సలహా? కెమిస్ట్రీ పరంగా ప్రతి స్టూడెంటు స్ట్రెస్ ఫ్రీగా ఎగ్జామ్ రాయండి. ఉన్నటువంటి 40 ప్రశ్నలను తగిన సమయంలో ఆన్సర్ చేయండి. నెగటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ప్రతి ప్రశ్నకు మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. తప్పనిసరిగా మీరందరూ మంచి విజయం సాధించాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్. థాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ థ్యాంక్ పల్లవి యూ అమ్మా. ఎడ్యుకేషన్ ఛానల్. థ్యాంక్ యూ. నమస్తే. రైట్.